హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్. మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మాకు పులావ్ తినాలనిపించి చికెన్ పులావ్ చేశానమాట ఇంట్లో. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, రండి మీరు కూడా చూసేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లోనికి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని, తర్వాత 1 స్పూన్ వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకొని బాగా శుభ్రంగా కలిపి పెట్టేసుకోవాలి. ఆ అల్లం చిన్నులపాయ పేస్టు, అల్లం, పసుపు, కారం మొత్తం ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసి పెట్టుకొని, ఇప్పుడు దాంట్లోనికి ఒక 4 స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనికి మనకి పలావ్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని దాంట్లోనికి షాజీరా, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాయలు అన్నీ వేసేసుకోవాలి. పలావ్ దినుసుల వరకు వేసేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు వేయించాలండి. మనకు ఆ ఫ్లేవర్ ఇది బయటకు వచ్చే విధంగా వేయించేసేసుకొని, ఇప్పుడు దాంట్లోనికి చూసారు కదా ఎలా వేయిస్తున్నాను, అలా వేయించేసుకోవాలండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు. ఇప్పుడు దాంట్లోనికి ఒక 2 ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని సన్నగానే కట్ చేసుకోవచ్చండి. ఏం పెద్దగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ నూనెలో వేసేసేయాలి. పచ్చిమిర్చి కూడా 2 చీలికల్లా చేసేసి ఆ నూనెలో వేసేసి కొద్దిగా వేయించాలన్నమాట. అవి ఆనియన్స్, పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక దాంట్లోనికి అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక 3 స్పూన్స్ వరకు వేసేసుకొని, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని మసాలా తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ తింటాం, మాకు మసాలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకోండి అల్లం చిన్నులపాయ పేస్ట్ వచ్చేసి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేయాలన్నమాట. వేయించేసాక ఇప్పుడు దాంట్లోనికి ఒక 3 పెద్ద సైజు టమోటాలను వేసేసుకొని అవి కూడా బాగా వేగే విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసేయాలి. వేయించేసాక చూసారు కదా కలర్ చేంజ్ అయ్యాయి. కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దాంట్లోనికి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసేయాలి. చూసారు కదా చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు అడుగు నుంచి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి చికెన్ అనేది శుభ్రంగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ పాటు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు చికెన్ అనేది శుభ్రంగా ఉడుకుంటుంది. ఒక 60% వరకు ఉడుకుంటుంది. ఇప్పుడు దాంట్లోనికి మనం కొద్దిగా కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు చల్లేసుకొని శుభ్రంగా మొత్తం ఈవెన్గా కలిసే విధంగా మళ్ళీ కలిపేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. చూసారు కదా అలా కలిపేసేసి ఒక 10 మినిట్స్ పాటు మరలా ఉడకనిస్తే మనకి టేస్టీ అయిన చికెన్ పులావ్కి చికెన్ రెడీ అవుతుందండి. చూసారు కదా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, నేనైతే అండి 2 గ్లాసెస్ మామూలు రైస్, 1 గ్లాసెస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఓన్లీ బాస్మతితో అయినా చేసుకోవచ్చు, ఓన్లీ మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. 2 కలిపైనా చేసేసుకోవచ్చు. నేనైతే 2 కలిపే చేస్తానండి. ఎప్పుడు చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు ఆ చికెన్లో వేసేసుకొని బాగా అడుగు నుంచి ఈవెన్గా కలిసే విధంగా కలిదిప్పేసేసేయాలండి. కలిదిప్పేసేసి ఇప్పుడు నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసానండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కాబట్టి 3 గ్లాసెస్ అంటే ఒక్కొక్క గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున 4.5 గ్లాసెస్ పోసేసానండి. పోసేసి బాగా అడుగు నుంచి ఈవెన్గా కలిసే విధంగా కలిదిప్పేసేసి దాంట్లోనికి మనకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్. నేనైతే నాకు చేత్తో మెజర్మెంట్ ఉంటుందండి, చేత్తోనే వేసేస్తాను.
మీకు కావాలంటే ఒకసారి వేసుకొని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మరలా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. ఉడికిన తర్వాత మనం ఒకసారి మూత తీసుకొని చూసుకొని ఇప్పుడు అడుగు నుంచి ఒక్కసారి మరలా కలిపేసేసి మరలా మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు అలా ఉడికింది కదా, మూత పెట్టేసి మరలా ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిస్తే మనకి పులావ్ అనేది చాలా టేస్టీగా తయారవుతుందండి. చూసారు కదా అలా ఎంత బాగుందో. ఒక్కసారి ట్రై చేయండి. ఉట్టిదైనా తినేసేయచ్చండి, మనం కర్రీస్ ఏం చేసుకోకపోయినా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా చేసి పెట్టగలిగే చికెన్ పులావ్ రెడీ అవుతుందండి. మీరు బయట వందలు పెట్టుకొని వచ్చిన టేస్ట్ రాదండి. చాలా బాగుంటుంది. ముక్క అయితే పట్టుకుంటే తునిగిపోతుందండి. మనం ఓన్లీ రైతాతో అయినా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యు ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.